మరి రెండో రెసిపీ ఏం పరిచయం చేస్తున్నారు? స్వీట్ అండ్ సోర్ సలాడ్. ఓకే, మరి దానికి కావాల్సిన పదార్థాలు ఏంటో చెప్పేసేయండి. మ్యాంగో, కీరా, క్యారెట్, పెప్పర్ పౌడర్, సాల్ట్. ఓకే, కావాల్సిన పదార్థాలన్నీ చూసేసాం కదా. మరి వాణి గారు ప్రాసెస్ స్టార్ట్ చేద్దామా? అవును. ఫస్ట్ ఏం చేసుకోవాలి? ఫస్ట్ కీరా చిన్నగా సన్నగా తురుముకోవాలి, చాప్ చేసుకోవాలి. ఓకే, ఎన్ని కీరా తీసుకున్నారు? ఒక కీరా సరిపోతుందా? 1 కీరా సరిపోతుంది. అలానే క్యారెట్ కూడా సేమ్ సన్నగా తురుముకోవాలి. ఓకే, మ్యాంగో తోతాపరి అంటారు కదా, తోత మామిడికాయ, అది మేడం. ఓకే, మనకు కావాల్సినంత వేసుకోవాలి. ఓకే, చాలా ఎక్కువ వేశారు, పుల్లగా ఉంటుంది కదా? లేదు, స్వీట్ అండ్ సోర్ రెండు ఉంటుంది. ఓకే, మొత్తంగా 3 మిక్స్ చేసేయాలి. ఓకే, ఇలా సలాడ్స్ అన్ని కొత్తగా రెడీ చేస్తూ ఉంటారా? తక్కువ టైం సరిపోదు మాకు షాప్ లో. మరి పిల్లలకి వంట నేర్పించారా? పాపకి వస్తుందా లైట్ గా వంట? లైట్ గా చేస్తుందా? కొంచెం పెప్పర్ పౌడర్ లైట్ గా. ఓకే, కొంచెం సాల్ట్. ఎవరు బాగా అల్లరి చేస్తూ ఉంటారు? మా బాబు. బాబా? చిన్న బాబు కాబట్టి ఇంకా గారాబం కూడా ఎక్కువే అనుకుంటా. చాలా. ఇద్దరు కొట్లాడుకుంటూ ఉంటారా? ఫుల్ హెవీగా కొట్లాడతారు. మరి మీరు షాప్ లో ఉండేటప్పుడు ఎవరు వాళ్ళని కంట్రోల్ చేస్తారు? అదేం లేదు, వాళ్ళు నేను ఉన్నప్పుడే అలా చేస్తారు, నేను లేనప్పుడు మామూలుగా ఉంటారు. బాగుంది. మీరు ఉండేటప్పుడు మీరు తనకి సపోర్ట్ చేస్తారని కొంచెం తన్ని కొడుతూ ఉంటారేమో. రైట్. ఓకే, కీరాను అలానే మామిడికాయ తురుము, క్యారెట్ తురుము, కీరా తురుము 3 వేసేసుకొని పైన కొంచెం పెప్పర్ పౌడర్ కూడా వేసేసి సాల్ట్ కూడా వేసేసి మొత్తం మిక్స్ చేసేసుకుందాం ఇప్పటి వరకు. ఓకే, నెక్స్ట్ బిస్కెట్స్ తీసుకున్నారేంటి? చెప్తాను మేడం. ఇది వెరైటీ. ఇది 2 types లో తినొచ్చు. మామూలుగా పెద్దవాళ్ళు ఇలా, చిన్నపిల్లలు. ఇందులో మనం పెప్పర్ తోనే కారం వచ్చింది, ఇందులో కారం అనేది ఇంకా వేరే అవసరం లేదు. చిన్నపిల్లలు ఇలా తినేస్తారు అనేసి వాళ్ళకి బిస్కెట్ రూపంగా కూడా ఇవ్వచ్చు అన్నట్టు. ఓ, బిస్కెట్ లో పెట్టుకున్నారు. ఓకే, నార్మల్ గా ఈ బిస్కెట్స్ తినమంటే తినరు కదా వాళ్ళు, కొంచెం స్వీట్ కారం అన్ని కలిపి తీస్తే బాగుంటుంది అని చెప్పేసి ఇలా. ఓకే, ఓకే, మీకు ఉన్న టైంలోనే ఇలా కొంచెం డిఫరెంట్ గా రెడీ చేసి ఇస్తూ ఉంటారు అన్నమాట పిల్లలకి. ఓకే, లంచ్ బాక్స్ ఇలా స్నాక్స్ కి ఈ టైంలో పెడుతూ ఉంటారా మీరు? పెడతాను. స్నాక్స్ కి ఏం వెరైటీస్ చేస్తూ ఉంటారు? మామూలుగా మక్క చిప్స్ అలా. ఓహో, చిప్స్ రెడీ చేస్తూ ఉంటారు. ఓకే, బ్రేక్ఫాస్ట్ ఉండదు, డైరెక్ట్ లంచ్ చేస్తాం మేము. చాలా తక్కువ. పిల్లలకు కూడా అంతేనా? పిల్లలకు కూడా. అయ్యో, అంటే మామూలుగా మార్నింగ్ 7:30కి వెళ్ళిపోతారు కదా పిల్లలు, అలా మామూలుగా ఫుడ్ లంచ్ రెడీ చేసి పంపిస్తాను. చాలా తక్కువ టిఫిన్స్ చేసినప్పుడు దోశ, ఇడ్లీ అలా చేస్తాను. మామూలుగా పంపించరాదు, వాళ్ళు టిఫిన్ కూడా కొంచెమే తీసుకెళ్తారు కాబట్టి అది సరిగా టైం సరిపోదని చెప్పి తక్కువ తింటారు వాళ్ళు. అలా అని చెప్పి తినిపించాక పంపి. వెరైటీస్ ఇంకా మీకు ఎలాంటివి వస్తూ ఉంటాయి, చేస్తూ ఉంటారు? మామూలుగా పెయింటింగ్, అలా పెయింటింగ్ బాగా వస్తుంది. చిన్నప్పుడు నేర్చుకున్నారు ఎక్కడైనా పెయింటింగ్? నేర్చుకున్నాను, మ్యారేజ్ కాకముందు నేర్చుకున్నాను. మరి ఎందుకు దాన్ని కంటిన్యూ చేయలేదు? ఇంకా టైం సరిపోక. ఓకే, పెయింటింగ్ కూడా బాగా ఉంది ఈ మధ్య డిమాండ్ కూడా. అంటే శారీస్ పైన పెయింటింగ్ వేస్తారా లేకుంటే ఏమైనా? శారీస్ పైన, అన్నిటిపైన. ఓకే, నేర్పిస్తారా మరి ఎవరికైనా? లేదు, ఇప్పటివరకు అయితే స్టార్ట్ చేయలేదు. ఓకే, మళ్ళీ ఇప్పుడు దాన్ని కంటిన్యూ చేయట్లేదా? అలానేం లేదు, టైం ఉన్నప్పుడు చేస్తూ. క్లాసికల్ డాన్స్ అని నేను. డాన్సర్, పెయింటర్, ఇంకా సింగింగ్ ఒకటి వదిలేసారు? లేదు, రాదా? క్లాసికల్ డాన్సర్ ఎప్పటి వరకు నేర్చుకున్నారు? నేను ఇంటర్ వరకు నేర్చుకున్నాను, తర్వాత స్టేజ్ షోలు ఏమైనా ఇచ్చారు? ఆల్ ఇండియా కాంపిటీషన్ లో 3rd ప్రైజ్. వావ్,
ఎందుకండి మరి ఇన్ని టాలెంట్ దాగుండి ఇంకా ఇంకా అలానే ఉంటారు చెప్పండి. మీ పిల్లలకి ఏమైనా మళ్ళీ వచ్చాయా? మా పాప కూచిపూడి డాన్సర్. ఓకే, నేర్పించారు తనకి కూడా చిన్నప్పటి. బాబు ఫ్లూట్ నేర్చుకుంటాడు. ఓహో, తను ఫ్లూట్ బాగా వాయిస్తాడు. ఇప్పటికీ నేర్చుకుంటున్నాడా? నేర్చుకుంటున్నాడు. ఓకే ఓకే, అన్ని కళ్ళు ఉన్నాయి కానీ చెప్పేందుకు మగమాట పెడుతున్నారు అంతేనా? అదే. ఓకే, మరి మాకు టిప్ కూడా ఏదని చెప్తారా? చెక్కపొడి ఉంటుంది కదండి, చెక్కపొడిలో తేనె వేసుకొని కలుపుకొని ఈడ మచ్చలు ఉంటాయి కదా, ముట్టుమల మచ్చ, దానికి రాసుకుంటే పోతుంది. చెక్క పొడి, చెక్క అంటే దాల్చిన చెక్క ఉంటుంది. దాల్చిన చెక్క. ఓకే, దాల్చిన చెక్క పొడిలో కొంచెం తేనె కలిపి మొటిమల చోట రాసుకున్నట్లయితే మనకి ఆ మచ్చ అనేది పోతుంది అనమాట. అంతేనండి? బాగుంది. నేను ఇంకా గంధపు చెక్క ఏమో అనుకున్నాను, మనకి ఇంట్లో ఉండే దాల్చిన చెక్క. రైస్ బాగుందండి, చిట్కా చాలా బాగుంది. ఓకే, మరి ఇది రెడీ అయిపోయిందా? అవును మేడం, స్వీట్ అండ్ సోర్ సలాడ్ రెడీ మేడం. రెడీ. సో వాణి గారు రెడీ చేసిన స్వీట్ అండ్ సోర్ సలాడ్ రెడీగా ఉంది. టేస్ట్ చెప్పానా ఎలా ఉందో? పుల్ల పుల్లగా, తీయగా, లైట్గా పెప్పర్ పౌడర్ వేసుకున్నాం కదా, ఆ స్పైసీ చాలా బాగుంది, చాలా టేస్టీగా ఉంది. ఒకవేళ అలా కాకుండా పిల్లలకి ఇంకొంచెం సాల్టీగా కావాలనుకుంటే ఇలా బిస్కెట్స్తో పాటుగా ఇలా వేసుకొని కూడా తినొచ్చు. ఇది కూడా టేస్ట్ చెప్తా ఎలా ఉందా. ఇలా ఇంకాస్త డిఫరెంట్గా అనిపిస్తుంది, ఎందుకంటే బిస్కెట్తో తింటున్నాం కదా, ఆ బిస్కెట్ ఫ్లేవర్ పైన ఈ మనం క్యారెట్ తురుము, అలానే కీరా తురుము, అలానే మ్యాంగో తురుము వేసుకున్నాం కదా, ఆ పుల్లగా తీయగా ఆ స్పైసీ అలా కూడా చాలా బాగా తెలుస్తూ ఉంది. క్రంచీగా అనిపిస్తుంది, చాలా డిఫరెంట్గా అనిపిస్తుంది. పిల్లలు మాత్రం ఇలా బిస్కెట్ రూపంగా ఇది పెట్టిస్తే మాత్రం తినేస్తారండి, చాలా టేస్టీగా ఉంది. సో దీని ప్రాసెస్ ఏమీ లేదండి, చాలా ఈజీ, పెద్ద కష్టపడాల్సిన అవసరమే లేదు. చక్కగా మ్యాంగోని చిన్నగా తురుముకొని, క్యారెట్ని తురుముకొని, కీరాని తురుముకొని, మూడుని మిక్స్ చేసేసి పైన కొంచెం సాల్ట్, పెప్పర్ పౌడర్ వేసేసుకోవడమే, అంతే, ఇంకేమీ లేదండి. పిల్లలకి మాయ చేయాలంటే ఈ విధంగా బిస్కెట్ పైన కూడా పెట్టించేస్తే హ్యాపీగా తినేస్తారు. మరి మీరు కూడా ఇంట్లో ట్రై చేస్తారు కదా. సో మీరు కూడా మరి ఈ రెసిపీని ఇంట్లో ట్రై చేయాలనుకుంటే యూట్యూబ్లో కూడా వాచ్ చేయొచ్చండి. ఎలా అనుకుంటున్నారా? స్వీట్ అండ్ షోర్ అని టైప్ చేసేసి స్పేస్ ఇచ్చి రుచి చూడు అని సెర్చ్ చేస్తే సరిపోతుంది, ఈ రెసిపీ మీ ముందుకు వచ్చేస్తుంది. మీరు కూడా ఇంట్లో రెడీ చేసుకొని హెల్దీగా హ్యాపీగా ఉండొచ్చు. వాణి గారు, మీరు నేర్పించిన స్వీట్ అండ్ షోర్ సలాడ్ చాలా చక్కగా ఉంది, చాలా బాగుంది. ఓకే, మరి ఎవరు వీళ్ళు? మా పాప బాబు. ఓకే, హాయ్ వెంకట్ స్నేహిత్, 8th క్లాస్ ఇంటర్. ఓకే, శ్రీజ సెకండ్ ఇయర్, బాబు వెంకట్ స్నేహిత్. హాయ్ అక్క, నువ్వు బాగా పోట్లాడుకుంటారంట, ఫైనల్ గా నువ్వే గెలుస్తావంట, నిజమేనా? మమ్మీ చెప్పింది, బాగా సపోర్ట్ చేస్తుందంట మమ్మీ నీకు. లేదు, నువ్వు గెలుస్తావంట. కాదా? ఇప్పుడు కామ్గా కనిపిస్తావు కానీ నువ్వు ఖతర్నాక్ అంట, నిజమేనా? చెప్పు. అక్క ఇష్టమా, అమ్మ ఇష్టమా, డాడీ ఇష్టమా? మమ్మీ ఇష్టమా? చూసావా, మమ్మీ సపోర్ట్ వల్ల నువ్వు అలా అంటున్నావు, అంతేనా? మమ్మీ సపోర్ట్ నీకు ఎక్కువ ఉంది. ఓకేనా? తమ్ముడే గెలుస్తాడా, నువ్వు గెలుస్తావా? తమ్ముడేనా? చూసావా, అక్క అబద్ధం ఆడుతుందా? అక్క నిజమే కదా చెప్పేది? అక్క కూడా గెలుస్తుంది, కానీ నువ్వు మాత్రం అన్నిసార్లు నువ్వే గెలుస్తావంట, అక్క అప్పుడప్పుడు, అంతేనా? ఎవరు బాగా చదువుతారు? అక్కే బాగా చదువుతుంది. అల్లర్లో నువ్వు, చదువులో అక్క, అంతేనా? ఓకే, మమ్మీ వంటలు బాగా చేస్తుందా, తింటూ ఉంటావా? ఓకే, మరి ఇద్దరు బాగా చదువుకుంటున్నారు కదా. ఓకే, ఆల్ ద బెస్ట్ మీ ఇద్దరికి కూడా. వాణి గారు, థ్యాంక్ యూ సో మచ్ అండి. ఈరోజు మా కోసం 2 రెసిపీస్ చాలా కొత్తగా ఉన్నాయి, చాలా డిఫరెంట్గా ఉన్నాయి. మరి ఈరోజు మాకు ఇంత మంచి రెసిపీస్ని పరిచయం చేసినందుకు మీకు గీతా కృష్ణ శారీస్ తరపు నుంచి ఈ గిఫ్ట్ వచ్చి సొంతం చేసుకున్నారు. గీతా కృష్ణ శారీస్ వారు పనామెంట్ కొత్తపేటలో కూడా వీళ్ళ బ్రాంచెస్ ఉన్నాయి. పాపకి, మీ బాబుకి, అలానే మీకు శారీస్, కుర్తీస్, చుడీదార్స్ అన్ని కూడా అక్కడ అవైలబుల్ ఉన్నాయి. వెళ్ళి షాపింగ్ చేసేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్. సో చూసారు కదండి, ఈరోజు మనకు వాణి గారు పరిచయం చేసిన 2 రెసిపీస్ చాలా డిఫరెంట్గా, చాలా టేస్టీగా, చాలా కొత్తగా ఉన్నాయి కదా. మరి మీరు కూడా ఇలాంటి కొత్త రెసిపీస్ని మాకు పరిచయం చేయాలనుకుంటున్నారా? అయితే వెంటనే ఈ నెంబర్కు కాల్ చేసి సర్ప్రైజింగ్ గిఫ్ట్లు మీ సొంతం చేసుకోండి. మీరు కూడా రుచి చూడు కార్యక్రమంలో పాల్గొనాలనుకుంటున్నారా? అయితే మీరు సంప్రదించాల్సిన ఫోన్ నంబర్ 9010230555. మరి ఇది వాటి రుచి చూడు కార్యక్రమం. రేపటి రుచి చూడులో మరో సరికొత్త రెసిపీస్తో మళ్ళీ కలుసుకుందామా? అంటిల్ దెన్ కీప్ వాచింగ్. బాయ్.